మనం అక్కడ స్టార్ట్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు ఒక అమ్మాయిని అబ్బాయిని బ్రెయిన్ వాష్ చేస్తే దే విల్ బిలీవ్ దట్ వీఆర్ అ నేషన్ ఆఫ్ లూజర్స్. మనం అన్నీ ఓడిపోయాం, గెలవలేదు మనం. ఒక 20-30 సంవత్సరాల ముందు మన ఒలింపిక్స్లో పర్ఫార్మెన్స్ ఒక మెడల్ వస్తే మనం పెద్ద సెలబ్రేట్ చేసుకుంటుండే. ఒక మిల్కా సింగ్ జస్ట్ లాస్ట్ బై అ ఫ్రాక్షన్, ఉషా లాస్ట్ బై అ ఫ్రాక్షన్. ఇప్పుడు చూడండి కామన్వెల్త్ గురించి చూడండి, వరల్డ్ ఛాంపియన్షిప్లో చూడండి, రీసెంట్లీ ఉమెన్స్ది కూడా సార్ చాలా వచ్చాయి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ విత్ టైమ్. ఓకే, కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, సుభాష్ చంద్రబోస్ గురించి ఇన్ డెప్త్ ఎంతమంది పిల్లలకి తెలుసు. నేను ఒక 2-part సిరీస్ ఇంకొక ఛానల్ చేశాను, ఇంకొకటి 3-part ఛానల్ ఇంకొక ఛానల్ చేస్తున్నాను నేను, విచ్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఎందుకు, నాకేం పోయిందని. బట్ వీ షుడ్ టెల్ అవర్ స్టోరీ. ఎవరు చెప్తారో మన వాళ్ళు కూర్చొని చెప్పాలి. చాలామంది ఉన్నారండి, నాలాంటి వాళ్ళు కాదు, ద వెరీ బ్యూటిఫుల్ పీపుల్. టెంపుల్ గర్ల్ అని చెప్పి దర్ ఇస్ అ లేడీ హూ టు వర్క్ ఫర్ అ మల్టీనేషనల్ కంపెనీ, అదన్నీ ఇచ్చేసి ఆమె టెంపుల్స్ గురించి మాట్లాడుతుంది. దెర్ ఆర్ అదర్ పీపుల్ హూ స్పీక్ అబౌట్ మేరీస్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. మన దగ్గర ఉన్న ఒక్కొక్క మాన్యుమెంట్ చూస్తే మీరు వావ్ అనాలి, అది దట్ ఈస్ ద వండర్ ఆఫ్ ద వరల్డ్. కానీ అది కాకుండా ఎవడో గట్టి బయట నుంచి వచ్చిన కట్టినోడు దాన్ని తీసుకొని ఏ గ్రేట్ అంటారు. దీన్ని వాళ్ళు చేయలేదని చెప్పట్లేదు, చేశారు. కానీ ఎవరి డబ్బులు, ఎవరి సొమ్ము? మన దగ్గర నుంచి జియోసాలు గుంజుకున్న డబ్బులు తీసుకొని కట్టిన తాజ్మహల్, లేకుంటే ఇంకెక్కడి నుంచి వచ్చిన డబ్బులా? సొంత పాకెట్ నుంచి పెట్టలేదు కదా, ప్రజల నుంచి గుంజుకున్న డబ్బులు అదంతా. ఇది మనం మర్చిపోకూడదు. సో వెన్ యూ స్పీకింగ్ అవుట్ సుభాష్ చంద్రబోస్ అండ్ హిస్ సాక్రిఫైస్, మన కంట్రీ నుంచి ఆయన పేరే తూడ్చేశారు కంప్లీట్గా. ఆలోచించండి, మన దేశంలో ఒక ప్రధానమంత్రి ఆయనకే భారతరత్న ఇచ్చుకున్నాడు బతుకున్నప్పుడు. ఆలోచించండి, నథింగ్ కెన్ బి మోర్ లాఫబుల్ దెన్ దాట్. బతికి ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకే భారతరత్న ఇచ్చుకున్నాడు. ఎనీవే, దేశబంధు చిత్తరంజన్ దాస్, బిగ్ నేమ్. నేను అన్ని పేర్లు తీసుకుంటాను, అందరు పొట్టి శ్రీరాములు నుంచి అందరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ ఫ్యూ నేమ్స్ విచ్ ఆర్ అన్నోన్. అహోం రాజుల గురించి మాట్లాడాం, మన దగ్గర సౌత్లో కూడా ఉన్నారు అట్లా చాలామంది రాజులు. చాళుక్యస్ కానివ్వండి, పాండ్యాస్ కానివ్వండి. వీవర్ ఎ నేషన్ ఆఫ్ మ్యారిటైమ్ నేషన్. మన నేవల్ ఫోర్స్ అంత పవర్ఫుల్ ఉండే. శివాజీది ఇప్పుడు ఇండియన్ నేవీ ఇన్సిగ్నియా ఇస్ శివాజీస్ ఇన్సిగ్నియా లోగో అని చెప్పొచ్చు కావాలంటే లూజ్ లాంగ్వేజ్లో. మార్తాండవర్మ వర్సెస్ ద డచ్, ద బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్ ఇన్ హిస్టరీ. ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మిలిటరీ కాలేజెస్ దాంట్లో ఉంటుంది, ఈవెన్ యూరోపియన్ మిలిటరీ కాలేజెస్. శాండర్స్ట్ కానీ ఎక్కడైనా వెళ్ళండి, ద బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్ ఇన్ హిస్టరీ, మార్తాండవర్మ వర్సెస్ ద డచ్. ఎట్లా ఓడించారు వాళ్ళని మార్తాండవర్మ వాళ్ళ ఫోర్సెస్. ఇప్పుడు కూడా మీరు కన్యాకుమారి వైపు వెళ్తే కొలాచల్ అని ఒక ప్లేస్ ఉంది, బిగ్ మాన్యుమెంట్ దేర్. కొలాచల్ ఇట్ ఈస్ ఇనిషియలీ ఇన్ కేరళలో ఉండే, తర్వాత స్టేట్ డివిజన్ జరిగిన అది కన్యాకుమారికి వెళ్ళిపోయింది, అటువైపు తమిళనాడు వైపు. మన కన్యాకుమారిలో ఉంటుంది ఆ పెద్ద స్టాచ్యూ కాదు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. దట్ ఈస్ ఆన్ ద సీ సైడ్, దట్ ఈస్ తిరువళ్ళవార్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగ్ టవర్ లైక్ స్ట్రక్చర్, సింగిల్ టవర్, ఒక పైప్ లాగా పెద్దది. కొలాచల్ మన పిల్లలకి తెలుసా? కాదు. మనం ఏదో పార్క్కి తీసుకెళ్తాం పిల్లల్ని, ఏదో రిసార్ట్కి తీసుకెళ్తాం పిల్లల్ని, కానీ ఏం చూపిస్తాం? కెన్ యూ షో దమ్ ద హౌస్ వేర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడ్ ఇన్ హైదరాబాద్? ఆయన రెగ్యులర్గా వస్తున్నప్పుడు ఒకటే ప్లేస్లో ఉంటుండే. అది ఇప్పుడు ఎక్కడుంది? సెంటాన్ స్కూల్ ఎదురుగా, బొలారం సెంటాన్ స్కూల్ ఎదురుగా ఇప్పుడు ఆఫీసర్స్ క్లబ్ లాగా ఉండదు. గోడ కట్టేశారు, ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడా కనిపించదు బయట నుంచి. నాకు కూడా తెలియదు. అదే చెప్తున్నాను నేను. ఇది మనం తెలియకుండా మనం ఇంకేదో మాట్లాడతాం. మన దేశంలో జరిగిన, మన దగ్గర జరిగిన, మన వాళ్ళు కట్టిన క్లాసిక్స్ అసలు మనం చూపించట్లేదు, ఎక్కడ చూపించట్లేదు. కానీ ఓకే, ఐఎమ్ నాట్ డిక్రైయింగ్ ద బ్రిటిష్, వాళ్ళు కూడా చేశారు, వాళ్ళు కూడా రైల్వే ట్రాక్స్ వాళ్ళ కోసం వేసుకున్నారు, మన కోసం కాదు. కానీ మన దగ్గర ఎట్లా ప్రేజ్ చేస్తారంటే, అరే ఆయన రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఉండే మన దగ్గర ఉన్న నిజాం. గ్రేట్, కరెక్ట్. ఆయన రిచ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తెచ్చుకున్నాడా పర్షియా నుంచి వచ్చినప్పుడు? ఇక్కడున్న ప్రజల దగ్గర నుంచి జమీందారీ సిస్టమ్ పెట్టి పిండి తీసుకున్నాడు డబ్బులు, దాంతో డైమండ్స్ కొన్నాడు. అది ప్రజల సొమ్ము. ఓకే, రైట్లీ ఆర్ రాంగ్లీ ఇట్ ఈస్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నౌ. దానికి 300 కోట్లు ఎంత ఇచ్చారు విలువ ఆ ఫ్యామిలీకి. ఇది ఈవెన్ నార్త్లో కూడా జరిగింది, చెప్పట్లేదు. అన్ని కింగ్స్ అందరు చేశారు ఇట్లాంటిది, ప్రజల సొమ్ము అది. ఇప్పుడు గవర్నమెంట్ అది చేస్తే ఏమంటారు మీరు? ఇప్పుడు తప్పు చేయకూడదు అంటారు. అప్పుడు చేశారు, అది ఎవరు అడగడానికి లేరు ఆ టైంలో. రాజ్ బిహారీ బోస్
నేను చిత్తరంజన్ దాస్ గురించి చెప్పాను. చిత్తరంజన్ దాస్ వాస్ కాల్డ్ దేశ్బంధు. ఆయన ఈ వాజ్ ద గురు ఆఫ్ సుభాష్ చంద్రబోస్. ఓ ఆయనకి గాంధీకి పడదు ఎప్పుడు, ఆయనకి మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి పడదు. ఆయన క్లియర్గా చెప్పారు గాంధీ దగ్గర, ఇక్కడ బెంగాల్కి మీరు రాకండి, బెంగాల్ ఈజ్ అండర్ మీ, ఐ విల్ రన్ బెంగాల్. లాస్ట్లో వీళ్ళు ఇద్దరు నడుమ ఇట్లా ఎంత పెద్ద గొడవ జరిగిందంటే చిత్తరంజన్ దాస్ కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చింది, కాల్డ్ స్వరాజ్ పార్టీ. దాని ఫౌండర్ ఎవరు తెలుసా? వన్ ఆఫ్ ద ఫౌండర్స్ మోతీలాల్ నెహ్రూ. అవునా సార్? మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ అండ్ 3-4 అదర్ పీపుల్. వాళ్ళ ఎలక్షన్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్ దే కాంటెస్టెడ్ ఎలక్షన్స్ ఇన్ బెంగాల్. కల్కట్టా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ పోటీ చేశారు, స్వెప్ట్ ద పోల్స్. కాంగ్రెస్ కదా సార్? కాంగ్రెస్ కాదు, స్వరాజ్ పార్టీ. కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పుడు. అండ్ హీ బికేమ్ ద మేయర్ ఆఫ్ కల్కట్టా. And he appointed somebody called Subhash Chandra Bose as the CEO of Calcutta Municipal Corporation at the age of 20 plus. 22 or 23 ఉండే సుభాష్ అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ సుభాష్ చంద్రబోస్ చనిపోయినప్పుడు he was only 48. Yes, sadly. That is what I'm saying. So హిస్టరీలో ఫుట్ నోట్స్ పెట్టేసాం వీళ్ళందరినీ. ఈ ఒక సోనియా గాంధీ కమిటీ ఉండే, అందరు లెఫ్టిస్టులు లేకుంటే బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు టెక్స్ట్ బుక్స్ అంతా రివ్యూ చేయడం, వాళ్ళు దేవర్ కైండ్ ఆఫ్ సూపర్ అథారిటీ ఆన్ మన్మోహన్ సింగ్ క్యాబినెట్ ఏం లేకుండే, దేవర్ ద ఆల్ పవర్ఫుల్ నేషనల్ సమ్ కమిటీ, దేవర్ ఐ ఫర్గెట్ ద నేమ్. అది మన దగ్గర జరిగింది. సో ఇట్ ఇస్ టైమ్ హస్ కమ్. నేను ఎప్పుడు చెప్తాను చూడండి, పిల్లలకి స్కూల్లో ఎక్స్ట్రా అవర్ హిస్టరీ బుక్స్ గురించి ఉండాలి. ఈ మన దగ్గర క్లాసెస్ సర్క్యులేట్ చేసిన హిస్టరీ బుక్స్ కాదు. మీరు వీడియోలు చూపించండి, ఈవెన్ పల్కి శర్మ వీడియోస్ ఆర్ గుడ్ ఇనఫ్. కొత్త వీడియోస్ చేస్తున్నాం, చాలా ఉన్నాయి అట్లాంటివి హిస్టరీ, మన రాజుల గురించి, పిల్లల గురించి. హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ మీరు చూపించండి పిల్లలు. 1 hour పెట్టండి ఎవ్రీ వీక్ ఓన్లీ ఫర్ దిస్ క్లాస్. దే షుడ్ నో అవర్ కింగ్స్ అండ్ క్వీన్స్. మన హోసియాలు, కర్ణాటక వాళ్ళు, ఇటు కాకతీయాలు, సో మెనీ బ్రిలియంట్ కింగ్స్. డూ యూ ఈవెన్ నో దట్ తంజావూర్ వాజ్ రూల్డ్ బై ద మరాఠాస్? తంజావూర్, తమిళనాడులోని తంజావూర్ని ఒక టైంలో మరాఠాస్ వేర్ రూలింగ్ ఇట్. సాంబాజీ సినిమా వచ్చేదాకా ఎవరు ఆయన కూడా తెలియదు. సాంబాజీ సినిమా వచ్చే వరకు కూడా nobody knew who he was, because తోసేసామని. జోధా అక్బర్ అప్పుడు పెట్టేశాం, చూడ్డానికి హ్యాండ్సమ్గా ఉంటాడు, ఎక్కడ తెలుసు మనకి. వై టేక్ డౌన్ సౌత్? హైదర్ అలీ అండ్ తిప్పు చేసిన అత్యాచారాలు మీరు కేరళలో వెళ్ళి చెప్పండి. కేరళలో కుక్కలకు పేరు పెడతారు తిప్పు అని చెప్పి, అంత కోపం అక్కడ ఉన్న వాళ్ళకి. టిప్పు సుల్తాన్ అంటే he destroyed 800 temples, killed hundreds of Hindus. మంగళూరియన్ క్రిస్టియన్స్ని మార్చ్ చేసుకుంటూ శ్రీరంగపట్నం దాకా తీసుకెళ్లారు. దాంట్లో చాలామంది చనిపోయారు ఆన్ ద వే. దట్ ఈస్ వై ఈవెన్ టుడే మంగళూరియన్ క్రిస్టియన్స్కి దే హేట్ హిమ్. మాండ్యా బ్రాహ్మిన్స్ చంపారు. ఇవాళ దివాళీ అబ్జర్వ్ చేయరు ఇప్పుడు కూడా. దే డూ ఫాస్టింగ్ ఆన్ దివాళీ డే. వాళ్ళ కమ్యూనిటీని ఖతం చేసేసారు. ఇది మనం మర్చిపోతున్నాం, హిస్టరీ బుక్స్లో లేదు ఇది. ఇదంతా పెట్టాలి. ఎట్లాంటి అత్యాచారాలు చేశారు. దానికోసం కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు టిప్పు జయంతి సెలబ్రేట్ చేసుకుంటారు. ఏదో పెద్ద పని చేసినట్ల. లక్షలాది మంది కుటుంబాల్ని ఆర్ఫన్ చేశారు, ఎంతోమందిని చంపారు. టెంపుల్స్, కేరళలో ఉన్న టెంపుల్స్, కూర్గులో ఉన్న టెంపుల్స్ డిస్ట్రాయ్ చేశాడు. వారిని పెద్దగా తల మీద పెట్టుకొని తిరుగుతున్నాం. మనకు ఒక ఫ్యాషన్ అది. బయట నుంచి వచ్చే వాళ్ళని మనం వి క్యారీ దమ్ ఆన్ అవర్ హెడ్స్. మన దగ్గర ఓల్డ్ సీట్లు చెప్తారు, గర్కి ముర్గి దాల్ బరాబర్ అని. అది స్టేట్ ఇది మనది. మన దగ్గర ఉన్న మనం ఎప్పుడు అప్రిషియేట్ చేయం. ఓ వీ ఫౌండ్ అవుట్ ద జీరో. గ్రేట్, కరెక్ట్. సుశ్రుత ఎవరండి? ద ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ వాజ్ డన్ బై హిమ్, రైనోప్లాస్టిక్. ప్రతి హాస్పిటల్లో ఇప్పుడు ఉంటుంది సార్. కానీ ఎంతమందికి తెలుసు మన పిల్లలకి? ఓకే, మెడిసిన్ చదువుతున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది బహుశా. దే వాజ్ అ జెంటిల్మెన్ కాల్ మాధవ సంగ్రగామ. మా ఇంటి నుంచి ఒక 8 kilometers దూరంలో ఉంటుండే. హీ వాజ్ సమ్వేర్ ఇన్ ద 13th or 14th century. I remember, I think, yeah, around that time. He invented calculus. ఓహో. కానీ హూ నోస్. ఆయన సెటప్ చేశారు ద కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు కూడా దాని రీసెర్చ్ నడుస్తుంది దాని మీద. పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ దొరికే వాళ్ళకి. దే ప్రోస్ ఫార్మాట్లో రాశారు మ్యాథమెటికల్ ఫార్ములాస్ లాంగ్ బిఫోర్ ద యూరోపియన్ మ్యాథమెటిషియన్స్. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఈయనకేం రాలేదు. అప్పుడు నోబెల్ ప్రైజ్ లేదనుకోండి ఆ టైంలో. మనకి నవగ్రహాలు తెలుసు కదా, లాంగ్ బిఫోర్ గెలీలియో గాట్ ద టెలిస్కోప్. హౌ డిడ్ వి గెట్ ఇట్? జంతర్ మంతర్ ప్రొటెస్ట్ వింటుంటాం మనం ఢిల్లీలో. జంతర్ మంతర్ ఇస్ వాట్? ఇట్స్ అ సన్ డయల్ అండ్ ప్లస్ అస్ట్రానమీ
ఒక ఏం చెప్తారు, ఒక క్లాసిక్. ఈవెన్ జైపూర్లో ఉంది మన దగ్గర, సేమ్ థింగ్. సన్ మెజర్మెంట్ ఎట్లా సన్ని మెజర్ చేస్తారు, హౌ మెనీ డేస్, టైమ్, సెకండ్స్. గో టు ద కొనార్క్ టెంపుల్ ఒరిస్సాలో, భువనేశ్వర్ దగ్గర, బ్రిలియంట్. కొనార్క్ టెంపుల్కి షాడో లేదు, ద సన్ టెంపుల్, నో షాడోస్, ఎనీ టైమ్ ఆఫ్ ద డే నో షాడో. ఎట్లా చేశారండి? ఈవెన్ బిర్దేశ్వర టెంపుల్ ఫర్ దట్ మ్యాటర్. ఇది మనం మర్చిపోతున్నాం ది హిస్టరీ గురించి. ఏమైనా చెప్తే యూ బికమ్ కమ్యూనల్. అరే కమ్యూనల్ మాట్లాడుతున్నాడు, గుడ్ల గురించి మాట్లాడదు. నో, వీఆర్ టాకింగ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్మెంట్. మీరు పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళండి కేరళలో, 364 పిల్లర్స్ ఇట్ హ్యాస్. హౌ మెనీ? ఎన్ని సార్? 364 పిల్లర్లు అండ్ 1/4 పిల్లర్. ఎప్పుడు కట్టారు? ఎవరికి తెలుసు 365 రోజులు ఉందని సంవత్సరంలో? అంటే 364 ఉంటుంది, 1 లీప్ ఇయర్ ఉంటుంది. హౌ డి దే గెట్ ఇట్? ఇది మనం అడగాల్సింది. సో ఒక పర్సనాలిటీస్ పక్కన పెడితే, ఎస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. చిత్తరంజన్ దాస్ గురించి చెప్పాను నేను. ఓకే, ఆయన బతుకున్నప్పుడు దాకా గాంధీ కుడ్ నాట్ ఎంటర్. గాంధీ అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కుడ్ నాట్ బ్రేక్ ఇన్ టు బెంగాల్. ఆయన చనిపోయిన తర్వాత టేక్ ఓవర్ చేసుకున్నారు బెంగాల్. మనకు తెలిసింది దాని తర్వాత జరిగిన స్టోరీలన్నీ. సుభాష్ చంద్రబోస్ని 1939 పటాభి సీతారామయ్యని ఓడించిన తర్వాత హీ వాజ్ లిటరలీ థ్రోన్ అవుట్ ఆఫ్ ద పార్టీ, కాంగ్రెస్ పార్టీ. హీ వాజ్ రిమూవ్డ్ ఫర్ ద పార్టీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుంచి. సో హిస్టరీలో ఎట్లాంటి చాలా ఉన్నాయి, ఫుట్ నోట్స్ ఉన్నాయి, కానీ మనం గ్లాస్ ఓవర్ చేస్తాం దాన్ని. ఇదంతా కాదు, పెద్ద పని ఏం కాదని చెప్పేసి. రాజ్ బిహారీ బోస్, నేను ఇట్లాంటి పేర్లు ఎందుకు తీసుకుంటా అంటే మన తెలుగు పేర్లని మనకు తెలుసు ఇక్కడ ఉన్నంత, కానీ చాలా మటుకు నార్త్ అండ్ ఎస్పెషలీ ఈస్ట్ ఇండియాలో అసలు తెలియదు. అహోం రాజుల గురించి చెప్పాను చూడండి. దే హెల్డ్ ఆన్ ఫర్ 800 years. 800 సంవత్సరాల దాకా వాళ్ళొక ముగ్గల్ని కాలు పెట్టినే లేదు. ఫైనలీ వాళ్ళకి హెల్ప్ కావాల్సినప్పుడు బ్రిటిష్ వాళ్ళు హెల్ప్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ నడిమిట్లో గొడవ ఉండే. అది మన ఇండియన్ ట్రేట్. అది ఒకసారి బయట నుంచి వచ్చినప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ మనం కొట్టుకుంటాం వాడు వచ్చేదాకా మళ్ళీ తిరిగి. రాజ్ బిహారీ బోస్ 1912లో ఒక రెవల్యూషన్ చేశారు ఆయన ఇండియాలో, బ్రిటిష్ వారు వ్యతిరేకంగా. 1915లో ఇండియా పారిపోయి ఆయన హీ వెంట్ టు బ్యాంకాక్, సింగపూర్, బ్యాంకాక్ అంతా తిరిగారు. ఇండియన్ లీగ్ సెటప్ చేశారు అక్కడ. దా పేరు తర్వాత దాన్ని మార్చి ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చేశారు. ఇన్ 1933 సుభాష్ చంద్రబోస్ జర్మనీ నుంచి సుమాత్రాకి వచ్చి, సుమాత్రా నుంచి టోక్యోకి వెళ్ళి, టోక్యో నుంచి మళ్ళీ బ్యాంకాక్ వచ్చినప్పుడు సింగపూర్ వాజ్ హెడ్ క్వార్టర్స్. ఈ హ్యాండెడ్ ఓవర్ సింగపూర్. అప్పుడు దాకా జాపనీస్ క్యాప్చర్ చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి. రాజ్ బిహారీ బోస్ చెప్పారు, నా హెల్త్ బాగాలేదు, ఐ కెనాట్ కంటిన్యూ, సుభాష్ చంద్రబోస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మూమెంట్స్ ఇన్ హిస్టరీ, కానీ ఎంతమందికి తెలుసు? మన టెక్స్ట్ బుక్స్లో లేదు. మీరు రాణి అబ్బక్క గురించి చెప్పాను, అట్లాంటి ఎంతోమంది రాణీలు ఉన్నారు మన దగ్గర, ఎంతోమంది రాజులు ఉన్నారు. అట్లాంటిది చెప్పుకుంటూ పోతే మొత్తం 5-6 hours పడుతుంది మీకు ఒక్కొక్క సెషన్ చెప్పుకుంటూ వెళ్తే. కానీ మనం దాన్ని సీరియస్గా తీసుకుంటలేము. వీఆర్ నాట్ ప్రౌడ్ ఆఫ్ అవర్ హెరిటేజ్. ప్రతి రాయి, ప్రతి టెంపుల్లో ఉన్నది, ప్రతి కన్స్ట్రక్షన్ మీరు చూస్తున్నప్పుడు, ఒక్కొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే వావ్ అంటారు మీరు. ఎట్లా కట్టారు వీళ్ళు ఇది? బిరుదేశ్వర టెంపుల్ మీద ఒక 80-ton రాక్ కూర్చుంది, పెద్దది ఒకటి. మీరు వెళ్తే మీకు కనిపిస్తుంది 80-ton రాక్ సిట్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద టెంపుల్. క్రెయిన్ ఉండేనా ఆ టైంలో? 80 tons రాక్ పైకి దాకా తీసుకెళ్ళడానికి. సార్ అది కాకుండా సరే, కైలాస టెంపుల్ లైక్ దే స్టార్టెడ్ ఫ్రమ్ అప్ అండ్ వెంట్ ఆల్ ద వే డౌన్. వాళ్ళకి ఎట్లా తెలుసు ఎక్కడుంది బాటమ్ అని? August 15th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనమే. దర్ ఇస్ దిస్ వన్ డే ఆల్సో కాల్డ్ డైవర్సిటీ డే అని చెప్పేసి మనకి. ఇందాక మీరు అన్నారు వేరే ఏ కంట్రీలో మరి ఇట్లా మాట్లాడితే ఇట్లా ఉండదు అని చెప్పేసి, లైక్ పాకిస్తాన్లోనో లేకపోతే ఇంకా వేరే కంట్రీలలో మాట్లాడితే ఇలా ఉండదు అని చెప్పేసి అన్నారు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం మనమే, డైవర్సిటీ డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి భిన్న స్వరాలు ఉన్నాయి, భిన్న గొంతుకలు ఉన్నాయి, భిన్న భావాలు ఉన్నాయి. ఐ థింక్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఏమో నాకు అనిపిస్తుంది. అండ్ ఒక గొప్ప కవి ఒక మాట అన్నారు సార్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. వాట్ డూ యూ థింక్ సార్? కరెక్టే, మనుషులే. అదే మనుషులు దేశ వ్యతిరేకంగా మాట్లాడితే ఏమంటారు అప్పుడు మీరు? ఓకే, ఇట్స్ వెరీ ఫ్యాషనబుల్ టు స్పీక్ అగేన్స్ట్ ఇండియా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మోదీ గారిని తిట్టడం కాదు, యు ఆర్ యాక్చువల్లీ అబ్యూజింగ్ ఇండియా. మోదీ గారు ఈజ్ ఓన్లీ ఎ ఫిగరెట్.
అంతే, ఒక ఫిగర్ అక్కడ ఉన్నారు అంతే. మీరు చూసుంటారు మనం చేసిన సైంటిఫిక్ అచీవ్మెంట్స్ చూస్తే కూడా ఇస్రో ఉండొచ్చు, మన బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ ఉండొచ్చు, నవరత్నాలు ఉండొచ్చు. అన్నీ చేసిన తర్వాత కూడా మన సైంటిస్ట్కి ఒక ఏం చెప్తారు, యూ వోంట్ హియర్ అ గుడ్ వర్డ్ అబౌట్ దమ్. జేఎన్యూలో కానీ అక్కడ భారత్ తేరే టుకుడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అంటారు. 72 మంది సిఆర్పిఎఫ్ని చంపినప్పుడు నక్సలైట్లు సుక్మాలో జేఎన్యూలో పండుగ చేసుకున్నారు ఆ రోజు లెఫ్టిస్టులు. వీళ్ళకి ఏం చెప్పాలండి? బికాజ్ దేర్ లాయల్టీస్ ఇన్ చైనా, దేర్ లాయల్టీస్ ఇన్ సోవియట్ యూనియన్. ఇప్పుడు లేదనుకోండి, వాళ్ళ కమ్యూనిజమే లేదు అక్కడ. ఇప్పుడు దే బికమ్ మోర్ క్యాపిటలిస్ట్. కానీ ఇనీషియల్ అదే ఉండే కదా. ఆపరేషన్ వెళ్ళి అక్కడ చేయించుకుంటుండే సిపిఐ లీడర్, తర్వాతగా సిపిఎం వచ్చింది. రష్యాలో చేయించుకుంటుండే సర్జరీ వెళ్ళి, ఇండియాలో చేయించుకోరు. సో మనం మాట్లాడుతుంటాం, ఫ్రీడమ్ మూమెంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. ఆర్ఎస్ఎస్ వాజ్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ని కూడా వాళ్ళు ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేశారు. చాలా కేసెస్ ఉన్నాయి చెప్పుకుంటే వెళ్ళిపోతే. కానీ మన దగ్గర హిస్టోరియన్స్ రమీలా థాపారెడ్డి, ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్ళు రాసిన టెక్స్ట్ బుక్తోనే మనకి ప్రాబ్లమ్స్ అంతా మొదలైంది. సో టైమ్ హస్ కమ్ క్లియర్గా మహేష్ దట్ ఒక మార్పు తీసుకురావాలి, నెరేటివ్ తీసుకురావాలి. నాలాంటి వాళ్ళు ఎంత కథ చెప్తారు వెళ్ళి. చాలామంది ఉన్నారు. మదన్ గుప్తా గారు ఉన్నారు, హీ స్పీక్స్ వెరీ వెల్. ఐ స్పోక్ టు హిమ్, బ్రిలియంట్ మ్యాన్. అట్లాంటి చాలామంది ఉన్నారు. దర్ ఇస్ గిరిధర్ మామిడి గారు, హూ ఇస్ అ రెపటైర్ ఆఫ్ నాలెడ్జ్. రాకా సుధాకర్ గారు, దీస్ ఆర్ ఆల్ లెజెండ్స్. ఇంకా చాలామంది ఉన్నారు, ఐ మస్ట్ బి మిస్సింగ్ దర్ నేమ్స్. యూ షుడ్ గెట్ దమ్. దీస్ ఆర్ పీపుల్. వాళ్ళు చెప్పిన కథలు మనం వినాలి. ఇది పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకి కంపల్సరీగా నేను కొన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయగలనేది. ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ద స్కూల్స్ ఇంప్లిమెంట్. ఐ వోంట్ టేక్ ద నేమ్స్, దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్. నేను అన్ని స్కూల్లో సాంస్క్రిట్ చదవమని చెప్పట్లేదు. మేబీ ఇప్పుడున్న పిల్లలకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు దాంతో బహుశా. కానీ వందే మాత్రం మొత్తం పాట పాడమంటే అబ్జెక్షన్ ఉంది మన దేశంలో. అండ్ దట్ ఈస్ ద క్రై ఆఫ్ అ ఫ్రీడమ్ మూమెంట్. ఎందుకు పాడకూడదు? కొంతమందికి అబ్జెక్షన్ ఏంటి, దాంట్లో దేవి పేర్లు ఉన్నాయి, దుర్గా పేరు ఉంది, మేము ఒకటే మతాన్ని మేము ఫాలో చేస్తాం, మేము వీళ్ళని పట్టించుకోము. సారీ బాస్, యు ఆర్ ఇన్ ఇండియా, యు ఆర్ ఇన్ భారత్. ఇక్కడ ఉన్నప్పుడు చెప్తారు చూడండి, వెన్ ఇన్ రోమ్స్ బీ లైక్ ద రోమన్స్. సేమ్ థింగ్, ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాగానే ఉండండి. సెక్యులరిజం అనే మీనింగ్ వీళ్ళకి తెలుసో లేదో బహుశా తెలియదు. మీ దగ్గర కూడా అడుగుతాను, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? మీరు అంటారు అన్ని రిలీజియన్స్ ఈక్వల్ అంటారు. నో, దట్ ఈస్ నాట్ సెక్యులరిజం. సెక్యులరిజం మీరు డిక్షనరీ తీసి చూడండి. ఇంగ్లాండ్లో 60, ఐ థింక్ ఇట్ సమ్వేర్ ఇన్ 17th 18th century, వాళ్ళ కామన్స్, హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ ఫామ్ అయినప్పుడంతా ఈ బిషప్స్ కూర్చుంటుండే. హౌస్ ఆఫ్ లార్డ్స్లో బిషప్స్ని నామినేట్ చేస్తారు. మన దగ్గర 4 శంకరాచార్యని నామినేట్ చేస్తే రాజ్యసభకి ఏం సీన్ అవుతుంది మీరు ఆలోచించండి కొంచెం. కానీ బ్రిటన్లో జరుగుతుంది. సో దే ఆర్ వెరీ సెక్యులర్. ఓకే, సో ఏం చేశారు, ఈ బిషప్లు వచ్చి గవర్నమెంట్ని అన్ని దాంట్లో వాళ్ళు దే స్టార్టెడ్ ఇంటర్ఫియరింగ్ అన్నమాట. గవర్నమెంట్ ఏ పద్ధతి తీసుకొస్తే దాన్ని అబ్జెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఇంకేమైనా చేస్తే అబ్జెక్ట్ చేస్తారు. బ్రిటిష్ గవర్నమెంట్ లాస్ట్లో బ్రిటిష్ గవర్నమెంట్కి విసుకొచ్చేసింది, బస్ బోత్ ఓకే, మీ పని ఏంటి, మీరు రిలీజియన్ చూసుకోండి, మీ పని అది. మిమ్మల్ని కూర్చోబెట్టాము ఇక్కడ కరెక్టే, ఎందుకంటే ఏదో చట్టం ఉండి దాంతో మిమ్మల్ని కూర్చోబెట్టాము. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ రిలీజియన్, ఓకే, మేము పాలిటిక్స్ చూసుకుంటాం, మేము గవర్నమెంట్ నడిపిస్తాం. దట్ ఈస్ హౌ ద సెపరేషన్ కేమ్, ద చర్చ్ అండ్ ద స్టేట్. మీరు ఇక్కడ ఇంటర్ఫియర్ చేయరు, గవర్నమెంట్ చర్చ్లో ఇంటర్ఫియర్ చేయరు, చర్చ్ గవర్నమెంట్లో ఇంటర్ఫియర్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ సెక్యులరిజం ఇస్. కానీ మన దగ్గర సెక్యులరిజం మీనింగే మారిపోతుంది. ఇక్కడ యాంటీ హిందూ మాట్లాడితే యు ఆర్ సెక్యులర్. ఓకే, యాంటీ హిందూ మాట్లాడు. నేను ఒకసారి ఓవైసీ గారి దగ్గర అడిగాను ఈ మాట, ఒక కాన్ఫరెన్స్లో కలిసి అడిగాను, మా దగ్గర నుంచి ఎంతోమంది ఇఫ్తార్కి వస్తారు, మీ దగ్గర ఎంతోమంది వస్తారు ఇఫ్తార్కి, మన వాళ్ళు ఫ్యాషన్ అది. ఆ ఇఫ్తార్ టైంలో మన దగ్గర కొంతమంది సెక్యులర్ పాలిటీషియన్స్కి, ఈవెన్ దో దే డోంట్ ఫాస్ట్ దట్ డే, సాయంత్రం వెళ్ళి కొన్ని ఫ్రూట్స్, డేట్స్, ప్యామ్స్ అని తినేసుకుంటారు. వాళ్ళు ఫోటోలు తీస్తారు, మీడియా వాళ్ళు వస్తారు, ఫర్ నెక్స్ట్ డే పేపర్లో ఫోటో వస్తారు. ఇవాళ దాకా ఓవైసీ ఒక దివాళీ ఫంక్షన్కో, ఒక హోలీలో మీకు ఎక్కడైనా కనిపించాడా? రాలు. He will not come. I'm not blaming Owaisi. By the way, he's a very progressive among all the Muslim politicians. ఆయన మన ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ గారు టీమ్స్ పంపించినప్పుడు బహ్రెయిన్ వెళ్ళి పాకిస్తాన్ని విపరీతంగా తిట్టారు. ఐ థింక్ నో ఇండియన్ పొలిటీషియన్ స్పోక్ లైక్ దట్. ఓకే, ఆల్ కైండ్ ఆఫ్ ఓల్డ్ సిటీలో ఉన్న తిట్లని తిట్టాడు అక్కడ వెళ్ళి.
సో నేను చెప్పేది ఏంటంటే సెక్యులరిజం అనేది అన్ని దాంట్లో ఉంటుంది. యూ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. కానీ వీళ్ళు 3 కోట్లు 30 కోట్ల 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారు వీళ్ళకని చెప్పేసి 1 కోటి దేవుళ్ళు. దట్ కోటి ఈజ్ అ రాంగ్ కొనటేషన్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ నాట్ క్రోస్. బట్ స్టిల్ ఉన్నారండి, ఏం చేసుకుంటారు? దిస్ ఇస్ ఓల్డెస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్. Christianity came only 2026 years ago. Islam came 1500 years ago. But then you respect the religion. Each religion respects you. మా ఇంటి దగ్గర was the first mosque in the world outside Mecca and Medina. మా ఇంటి నుంచి 16 కిలోమీటర్ దూరంలో, కాల్డ్ ద చేరన్ జుమా మస్జిద్. ఇప్పుడు కూడా ఉంది అది. అండ్ ద చేరన్ కింగ్ మా దగ్గర నుంచి మెక్కా మదీనాకి వెళ్ళారు ప్రాఫెట్ మహమ్మద్ ఉన్నప్పుడు. ఈ షోడ్ ఇన్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మూన్. దాంట్లో హీ బికేమ్ ఎనామర్డ్ అండ్ ఈ సెడ్ ఓకే ఫైన్, నేను వెళ్ళి ఈ వాజ్ ద ఫస్ట్ కన్వర్ట్ ఇన్ టు ఇస్లాం. వెళ్తూ సలాలా దగ్గర ఒమాన్లో చనిపోయారు ఆయన. ఈవెన్ నౌ హిస్ గ్రేవ్ ఇస్ దేర్, అన్ ఇండియన్ కింగ్ హూస్ బరీడ్ అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్లేస్ చాలా పార్టీస్కి అండ్ కొన్ని మనం రెగ్యులర్గా మాట్లాడుకునే జియో పాలిటిక్స్లో మాట్లాడుకునే కంట్రీస్కి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది కదా సార్ ఆ ప్లేస్తో, సలాలా. ఇట్స్ ఒమాన్. సో వాళ్ళ డిసైపుల్స్ వచ్చి ప్రాఫెట్ మహమ్మద్ ఆయన డిసైపుల్స్ని పంపించారు. వాళ్ళు చేరన్ జుమా మస్జిద్ కట్టారు. ఇట్స్ అ ప్లేస్ కాల్డ్ కొడంగల్లూర్, విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హౌస్, 16 kilometers మా విలేజ్ నుంచి, కేరళలో. దట్ సేమ్ విలేజ్ వాజ్ సపోజ్ టు హ్యావ్ బిన్ ద ప్లేస్ వేర్ సెయింట్ థామస్ ల్యాండెడ్, ద అపాసిల్. క్రిస్టియానిటీ ఫస్ట్. మీకు తెలుసో లేదో, మన పిల్లలు తెలుసో లేదో మహేష్, క్రిస్టియానిటీ భారతదేశానికి, యూరోప్కి వెళ్ళే ముందు భారతదేశానికి వచ్చింది. క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్, ఎస్పెషలీ ఇన్ కేరళ. మూడవది, అదే ప్లేస్లో ద జ్యూస్ ల్యాండెడ్ సోలమన్ టైం నుంచి. వన్ ఆఫ్ ద ఫస్ట్ సినగాగ్స్ అక్కడ ఉండే, అది ఇప్పుడు మొత్తం పోయింది అనుకోండి. మేజర్ సినగాగ్ ఇస్ ఇన్ జూ టౌన్, కొచ్చి. 7 సినగాగ్లు ఉండే కేరళలో. అప్పుడు అక్కడున్న మహారాజా ఆ టైంలో హీ గేవ్ ఎ డిక్రీ, అంటే ఒక ఆర్డర్, ఒక ఫిర్మా అని చెప్పొచ్చు, జియో అని చెప్పొచ్చు ఇప్పుడు భాషలో. కొడంగల్లూరు నుంచి గురువాయూర్ దాకా మొత్తం ల్యాండ్ మస్ట్ బి అబౌట్ సంథింగ్ లైక్ 25-30 kilometers. ఈ ల్యాండ్ అంతా మీకు ఇచ్చేస్తున్నాం, యూ స్టే హియర్, వీల్ వెల్కమ్ యూ అని చెప్పేసి. కేరళలోని జూ టౌన్లో, మట్టాంచేరిలో సినగాగ్ అండ్ టెంపుల్కి ఒకటే గోడ. మహారాజా వాళ్ళ టెంపుల్ ఉంది ఒకటి, దానికి అదే గోడ మీద ఇటు సైడ్ వాజ్ ద సినగాగ్ వాజ్ కన్స్ట్రక్టెడ్. ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ సినగాగ్, పర్దేశీ సినగాగ్ అంటారు దాన్ని. సో నేను చెప్పాలేమనుకుంటున్నా అంటే వెరీ వెరీ సింపుల్. మన హిస్టరీని మనం అర్థం చేసుకోవాలి, హిస్టరీని అప్రిషియేట్ చేయాలి. మీరు హిందూయిజం ఒకటే అప్రిషియేట్ చేయాలని మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇప్పుడు, ఓకే. కానీ అది ఏమైపోతుందంటే మూమెంట్ హిందూ గురించి మాట్లాడేటప్పుడు, లేకుంటే సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడినప్పుడు వీ బికమ్ యాంటీ నేషనల్. వీరు కమ్యూనల్ అయిపోయారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకోండి, ఆలోచించండి. ఇన్ఫ్యాక్ట్ పట్టాభి సీతారామయ్యకి జరిగిన ఆ సుభాష్ చంద్రబోస్ నడిమిట్లాడిన పోటీలో he got 2,700 votes. Patabi Sitaramaya got some 1,300 votes, if I'm not mistaken, somewhere around that range. Election నడిచింది ఆలోచించండి. సుభాష్ చంద్రబోస్ వన్ అండ్ పట్టాభి సీతారామయ్య వాస్ గాంధీస్ క్యాండిడేట్. గాంధీ ఓపెన్గా చెప్పారు, ఆయన ఓడిపోతే నేను ఓడిపోయినట్లు. అప్పుడు కూడా ఓడించారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ పటేల్. భారత ప్రధాని ఎవరు కావాలని చెప్పి ఓటింగ్ తీసుకుంటే కాంగ్రెస్ సీనియర్ లీడర్షిప్లో పటేల్ గాట్ ఆల్మోస్ట్ ఆల్ ద ఓట్స్. కానీ ఆయన ప్రధానమంత్రి చేయలేదు, బికాస్ నెహ్రూ వాజ్ మేడ్ ద ప్రైమ్ మినిస్టర్. అది సపరేట్ హిస్టరీ. నెహ్రూ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ నాన్నగారు చేసిన రోల్ తెలుసు మనకి. ఈ స్వరాజ్ పార్టీ ఫౌండర్ అయినా ఉండే, అక్కడి నుంచి ఉంది కాంగ్రెస్లో ఇట్లాంటిది పాలిటిక్స్. కానీ మన దగ్గర మాట్లాడరు దాని గురించి. ఇట్ ఈస్ నాట్ ఫ్యాషనబుల్ టు స్పీక్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.